కేంద్ర కేబినెట్ ఈరోజు జమినీ ఎలక్షన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక తీర్మానం చేసింది. అంటే రామ్నాథ్ కోవింద్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ దాదాపు 18,000 పేజీలు ఉన్నాయి. దాని నుంచి జిస్ట్ తెలియదు. అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం లేదు. వాళ్ళ పార్టీ క్యాబినెట్లో పెట్టి చేయడం అంటే కేవలం డైవర్ట్ చేయడానికి కాదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే 2/3 మెజారిటీ వాళ్ళకి కావాలి. ఒకటి ఈ 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లీడర్ అనే ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని మొదలుపెట్టి మోడీ గవర్నమెంట్ చూస్ చేస్తూ ఉంది. ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఈ 100 రోజుల్లో నువ్వేం చేశావు దానిపైన విమర్శ పెరుగుతా ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీని మార్చాలని ఆర్ఎస్ ఒక తీవ్ర ప్రయత్నం చేస్తున్న వార్తలు వస్తున్నాయి. అసలు ప్రైమ్ మినిస్టర్ స్థిమితంగా ఉంటాడో తెలియదు. రెండో వైపు జమినీ ఎన్నికల ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళీ హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని బట్టి ఏమైనా ఏం చేస్తారు అంటున్నప్పుడు కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పక్కన పడేయడానికి ఇది ఒక జిమ్మిక్గానే ఈ 1 ఎలక్షన్ నుంచి పెడుతున్నారు. నేను సిపిఐగా మేము మాత్రం ఇది ఫెడరల్ స్టేట్, ఇది ఫెడరల్ కంటే సాధ్యం కాదు. ఎలక్షన్ కమిషన్ అనేక మార్పులు రావాల్సి వస్తుంది. అందువల్ల 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లీడర్, అల్టిమేట్ మోడీ లీడర్ అని పత్రిక తీసుకెళ్తారు. దీన్ని మేము అపోజ్ చేస్తా ఉన్నాం.